తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నాతో పాటు ఎవరున్నారంటే ప్రముఖ కాలభైరవ ఉపాసకులు శ్రీ నాగభైరవ స్వామి గారు ఉన్నారు. నమస్కారం స్వామి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. గురువు గారు, ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? అమ్మ, మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. పెద్ద గ్రహాల యొక్క ప్రభావం చాలా బాగుందమ్మా ఈ సంవత్సరం మకర రాశి వారికి. అంటే శనీశ్వర గ్రహం వెళ్ళేటప్పుడు మనకి ఎప్పుడూ కూడా పెద్దవారు అంటూ ఉంటారు, శని వెళ్తే పని నెరవేరుతుందని చెప్పి. అంటే శనిగ్రహం ఏళ్ళనాటి శని ఏకంగా 7.5 సంవత్సరాల నుంచి మకర రాశి వారు శని బాధలతో బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, ఎందుకంటే శనిగ్రహం మీ జాతకంలోంచే వెళ్ళిపోతుందన్నమాట. అంటే ఆ గ్రహం వెళ్ళేటప్పుడు మీకు పెద్ద పెద్ద పనులన్నీ కూడా నెరవేరుస్తుంది. అంటే శనేశ్వర గ్రహం ఎటువంటి ఫలితాలను ఇస్తాడంటే, ఒక పెద్ద ఇల్లు, ఒక సౌదామిని భవనాన్ని కట్టుకునేటటువంటి శక్తిని ఇస్తాడు, లేదా ఒక పెద్ద లగ్జరీ లైఫ్ని ఆయన మీకు. ఎందుకంటే 7.5 సంవత్సరాలు కర్మ రూపంలో మిమ్మల్ని బాధ పెట్టాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కూడా మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఆ శని భగవానుడే మీకు ప్రసాదిస్తున్నాడు. చక్కగా మకర రాశి వారు మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం అంతా కూడా గడుపుతారు. మకర రాశి వారికి మీరు చెప్పే చక్కటి పరిహారం ఏంటి? మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగా, యోగదాయకంగా ఉండాలి అంటే మనకి మీ ఇంట్లోనే ఇప్పుడంతా కూడా వేసవికాలం, ఎండలన్నీ కూడా మండిపోతున్నాయి. అందువల్ల ఏం చేయాలంటే, మన ఇంటి ముందు మన రాగి పాత్రలో కానీ లేదా మట్టి మూకుల్లో కానీ శుభ్రంగా నీరంతా కూడా నింపి మన ఇంటి గోడల మీద కానీ లేదా ఇంటి ఆరు బయట కానీ పెట్టడం వల్ల కొన్ని రకాలైనటువంటి జీవాలు వచ్చి, అంటే ప్రాణాపాయ స్థితి, ఈ ఎండలకి తట్టుకోలేక కొన్ని జీవులు మరణిస్తున్నాయి ఎండలు తట్టుకోలేక. అవి ఏం చేస్తాయంటే అక్కడికి వచ్చి ఆ నీరుని ఆస్వాదించి, ఈ నీరు ఎవరు పెట్టారు, ఆ దాతకంతా మంచి జరగాలని చెప్పి అంటారు. అందువల్ల ఆ నీటిని ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయండి. అలాగే మీ పెద్దలు ఉంటారు, అంటే జరిగిపోయిన పెద్దలు, తాత ముత్తాతలు, వాళ్ళ పేరు మీద మీ ఇల్లు ఎక్కడుందో ఆ సెంటర్స్ చూసుకుని చక్కగా చలివేంద్రం పెట్టండి. పెట్టి ఆ మజ్జిగని, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నాడు ఆయన నారాయణుడు. శ్రీమన్నారాయణుడు ఏం చెప్పాడంటే, కలియుగంలో ఎక్కువగా సాటివారికి ఉపకారం చేస్తే మనకంతా కూడా పుణ్యం మోక్షం దక్కుతాయని చెప్పారు. కాబట్టి చలివేంద్రాలు మకర రాశి వారు ఏర్పాటు చేసి చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే గురువు గారు, మకర రాశి వారికి మీరు ఉపదేశించే చక్కటి మంత్రం ఏంటి? మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండాలంటే చక్కటి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. అది ఒక్కసారి దయచేసి శ్రద్ధగా ఆలకించండి, లేదా పెన్ను పేపర్తో రాసుకోండి. ఓం అనుకూలం ప్రయచ్చ ప్రయచ్చ. మళ్ళీ చెప్తున్నా, ఓం అనుకూలం ప్రయచ్చ ప్రయచ్చ, ప్రతికూలం నాశయ నాశయ, సంపద వర్ధయ వర్ధయ. మొత్తం 3 మంత్రాలు, కానీ ఆగకుండా మనం ఒకే వాక్యం కింద చదివేయాలి ఇవి. అనుకూలం ప్రయచ్చ ప్రయచ్చ, ప్రతికూలం నాశయ నాశయ, సంపద వర్ధయ వర్ధయ అనే మంత్రాన్ని మకర రాశి వారు కనుక క్రమేణా 108 సార్లు రోజు కూడా మీరు జపిస్తూ ఉంటే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతమవుతాయి. శుభమస్తు. సో చివరిగా గురువు గారు, ఈ రాశి వారికి మీరు చెప్పే యంత్రం ఏంటి? మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండాలంటే మా కాలభైరవ శక్తిపీఠంలో మనకి పాలపెట్టలు ఉంటాయమ్మా. అంటే మేము వాటిలేవి చంపడం కానీ బాధించడం కానీ చెయ్యం. అవి పాలపెట్టలు, వాటి ఈకలు ఏం చేస్తాయంటే వదిలిపెడతాయమ్మా. మేము వాటిని ఖచ్చితంగా తీసుకొస్తాము. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మేము బాధ పెట్టాం, ఎందుకంటే మళ్ళీ బ్లూ క్రాస్ వారు వస్తారు మా దగ్గరికి. అందుకుని మరీ చెప్తున్నాం, వాటిని మేము బాధించకుండా ఆ ఈకలు స్వచ్ఛందంగా సంతోషంగా అవి విడిచిపెట్టినప్పుడు మాత్రమే మేము వాటిని బాధించకుండా చక్కగా తెచ్చి వాటికి కొన్ని రకాలైనటువంటి వశీకరణ మంత్రాలు అంటారమ్మా. అవి దైవదత్తంగానే ఉంటాయి. మళ్ళీ వశీకరణ అనుకుంటే
మీరు ఆ పాతాళ భైరవి సినిమా అనుకోవద్దు. దైవదత్తంగానే వాటికి కొన్ని రకాలైన మంత్రాలు వేసిస్తాం. ఆ పాలపిట్ట ఈకని వరప్రసాదం కింద పొంది మీ ఇంటికి కానీ వ్యాపార స్థానం నందలు కానీ ధరింపజేసుకుంటే మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. శుభమస్తు. మీ జాతక పరంగా ఇంకేమైనా ముఖ్యమైన విషయాలు తెలియచేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, గురువుగారితో మాట్లాడొచ్చు, ఇంకా మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.